ఇది సైలెంట్ గా పెద్ద ప్రాబ్లం కింద మారుతుంది ఫర్ షూర్. ఎస్పెషల్లీ ఓల్డ్ వెహికల్స్ ఉన్న వాళ్ళు పక్కా మర్చిపోయి షెడ్ లో మీ వెహికల్స్ ని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. E20 వల్ల ఇంజన్ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇక్కడతో మన కథ అవ్వలేదు. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు తెలుగు నౌ. నేను మీ సమ్రాట్. లెట్స్ నో ఇట్ నౌ. అందరూ ఫ్యూయల్ మారబోతుంది అని పండుగ చేసుకుంటున్నారు. ఇంకా ఏప్రిల్ నుంచి E20 పెట్రోల్ వస్తుంది, మనకి సంబరమే అనుకుంటున్నారు. కానీ ఆ సంబరాలలో దాగున్న నిజం ఇంకొకటి ఉంది, అది ఎవరు మాట్లాడుకోవట్లేదు. అదే ఈ రోజు మన టాపిక్. నిజాల్ని బయటకు చూద్దాం. ఇండియాలోని న్యూ పెట్రోల్ వస్తుంది అని అందరికీ తెలుసు, కానీ ఆ పెట్రోల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ మిక్స్. మరి ఆ ఇథనాల్ ఎలా వస్తుంది అంటే మెయిన్లీ షుగర్ కేన్ లాంటి క్రాప్స్ నుంచి తయారు చేస్తారనమాట. ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో షుగర్ ని ఆల్కహాల్ గా మారుస్తారు. ఆ ఫ్యూయల్ ని గ్రాడ్యుయేట్ గా ఇథనాల్ లాగా కన్వర్ట్ చేస్తారు. తర్వాత అది పెట్రోల్ లో మిక్స్ చేసి E20 గా మనకి అందజేస్తారు. వినడానికి బానే ఉంది, అది ఎకో ఫ్రెండ్లీ అని చెప్తున్నారు. కానీ ఇక్కడతో మన కథ అవ్వలేదు. ఫస్ట్ షాకింగ్ ఏంటంటే మైలేజ్ అనేది తగ్గిపోతుంది. ఇథనాల్లో ఎనర్జీ పెట్రోల్ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి సేమ్ డిస్టెన్స్ కి మీరు ఎక్స్ట్రా ఫ్యూయల్ యాడ్ ఆన్ చేయాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ ట్యాంక్ త్వరగా ఖాళీ అయిపోతుంది. ఇంకా బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఓల్డ్ వెహికల్స్, మీరు 2018 ముందు వెహికల్ కొన్నారా లేదంటే కార్ ఉందా, E20 వల్ల ఇంజన్ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. రబ్బర్ పైప్ సీల్స్ లాంటి పార్ట్స్ స్లోగా డిగ్రేడ్ అవుతూ వస్తూ ఉంటాయి. అది మనకి ఇమీడియట్ గా అయితే కనిపించదు. ఈ ప్రాబ్లం అనేది లాంగ్ టర్మ్ లో మనకి కనిపిస్తుంది. మెయింటెనెన్స్ కాస్ట్ లో కూడా సైలెంట్ గా పెరిగిపోతాయి. ఫ్రీక్వెంట్లీ సర్వీస్ అనేది బండికి చేయాల్సి ఉంటుంది. ఫ్యూయల్ సిస్టమ్ క్లీన్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్ గా మీ పాకెట్ కి ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా E20 వల్ల ఇథనాయిల్ ఉంది కాబట్టి అది వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఫ్యూయల్లో మాయిశ్చరైజర్ వస్తుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కొన్ని కేసెస్లో స్టార్టింగ్ ఇష్యూస్ కూడా రావచ్చు. అండ్ మెయిన్లీ పవర్ గురించి మాట్లాడాలంటే ఇథనాయిల్లో ఎనర్జీ తక్కువగా ఉంటుంది కాబట్టి పికప్ కూడా డల్ అయిపోతుంది. మన వెహికల్స్ ఇది వరకు ఉన్న పికప్ కన్నా చాలా తక్కువగా పికప్ ఇస్తూ ఉంటాయి అనమాట. అండ్ మైలేజ్ కూడా పడిపోతుంది. ఎస్పెషల్లీ E20కి డిజైన్ చేసిన ఇంజన్స్ లో మీరు వెహికల్స్ ని కనుక రెగ్యులర్ గా వాడకపోతే అది కూడా ఒక ప్రాబ్లమే అవుతుందండి. ఎలా అంటారా, E20 ఫ్యూయల్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ చేయడానికి అవ్వదు. దాంట్లో ఉన్న క్వాలిటీ అనేది డ్రాప్ అయిపోతుంది. అది మళ్ళీ వెళ్ళి ఈ ఇంజన్ పైన రిస్క్ చూపిస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంకో హిడెన్ యాంగిల్ ఏంటంటే ఇథనాయిల్ ప్రొడ్యూస్ చేయడం కోసం క్రాప్స్ ని యూస్ చేస్తారు. మరి ఫ్యూచర్ లో ఇథనాయిల్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ఫుడ్ సప్లై పైన కూడా ప్రెషర్ పడచ్చు. అంటే మన డే టు డే ఫుడ్ పైన కూడా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ ఎఫెక్ట్ మన మిడిల్ క్లాస్ వాడుకో లేదంటే సాదా సీదా లైఫ్ జర్నీ చేసేవాడి పాకెట్ పైన పడుతుంది. సో E20 పెట్రోల్ ఎకో ఫ్రెండ్లీయే, ఒప్పుకుంటాను, అది నిజమే. కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే కాదు. ఎస్పెషల్లీ ఓల్డ్ వెహికల్స్ ఉన్న వాళ్ళు పక్కా మర్చిపోయి షెడ్ లో మీ వెహికల్స్ ని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇది సైలెంట్ గా పెద్ద ప్రాబ్లం కింద మారుతుంది ఫర్ షూర్. ఫ్యూయల్ అయితే మారింది, కానీ దీని ఎఫెక్ట్ మన పాకెట్స్ పైన పక్కా పడుతుంది. సో E20 ఫ్యూయల్ అనేది ఎకో ఫ్రెండ్లీ కావచ్చు, కానీ మన మిడిల్ క్లాస్ వాడికి అది హై రిస్క్ మాత్రమే.